హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చేసుకునే వంటకం పూరీ విత్ మటన్ కర్రీ. అయితే వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం. ముందుగా మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మటన్ నేనైతే 1/2 kg తీసుకున్నానండి. 1/2 kg మటన్, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, తరిగిన కొత్తిమీర, కొబ్బరి, లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క తీసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి పొడి, ఇంకా కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు. ఇంతే అండి. సింపుల్గా మనము మటన్ కర్రీ అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకుందాం. దీంట్లో మనము 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కొద్దిగా లైట్ రెడ్ కలర్లో రోస్ట్ అవ్వాలి, అంతవరకు ఫ్రై చేసుకుందాం. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ మనం మటన్లో కూడా మళ్ళీ సాల్ట్ వేసుకుందాం. లైట్గా వేసాను. ఇప్పుడు సాల్ట్ ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారా, ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు మనము వీలైతే వేసుకోండి, లేకుంటే లేదు. ఒక 2 బిర్యానీ ఆకు వేసుకుందాం. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకోండి వీలైతే, అప్పుడు కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. దీన్ని కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకుందాం. మనకు చాలామందికి ఇలా వంట చేసేటప్పుడు కుక్కర్కి ఇలా కొట్టడం అలవాటు కదండి. అలా కొట్టారంటే త్వరగా కుక్కర్ పాడైపోతుంది. అంటే విజిల్ చెడిపోతుంది, సరిగ్గా రాదనమాట. అలా కొట్టకూడదు. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనము కొద్దిగా కొబ్బరి వేసుకుందాం. 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుందాము. వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము మటన్ వేసేసుకుందాం. మటన్ అంతా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇలా ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా కారం వేసుకుందాం. కొద్దిగా స్పైసీగా ఉంటేనే మటన్ బాగుంటుంది. నేనైతే 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. ఇంకా దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాము. 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ చెప్పడం మర్చిపోయాను. దీంట్లో ధనియాల
పొడి కూడా యాడ్ చేస్తున్నాము. ఒక 2 టీ స్పూన్లు ధనియా పౌడర్ వేసుకొని కలుపుకుందాం. ఇలా అంతా మటన్ అంతా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం. ఎందుకంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది కర్రీకి. ఈ మటన్ కొద్దిగా ఇలాగే ఉంచి లో ఫ్లేమ్ కాస్త మీడియం ఫ్లేమ్లో ఇలా ఉంచి దీంట్లో ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇలాగే పెట్టుకున్నాము. ఆ తర్వాత ప్రాసెస్ చూద్దాం. కుక్కర్ మూత పెట్టకండి, ఫస్ట్ నార్మల్ మూత పెట్టి ఆయిల్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. అప్పుడప్పుడు ఇది మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. మనము పూరి చేసుకోవడానికి ఫస్ట్ పూరి పిండి తీసుకుందాం. మనకు ఎంత కావాలనో అంత పూరి పిండిని తీసుకొని ఇందులో సరిపడంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని దీంట్లో కొద్దిగా మనము పూరీలు సాఫ్ట్గా రావడానికి కొంచెం ఆయిల్ని వేసుకుందాం. వేసుకొని నార్మల్గా ఇంకా వాటర్ వేసుకొని కొద్దిగా పిండి సాఫ్ట్గానే కలుపుకోండి, మరి అంత హార్డ్గా కలుపుకోవద్దు. వాటర్ వేసుకొని కలిపేసుకుందాం. ఇలా మనము కలుపుకోవాలండి. పూరి పిండిని మనకు తగినన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మరి లూజ్గా కలుపుకోకూడదు, అప్పుడు పూరీలు చేసుకోవడానికి రాదు. చూసారు కదండి, పిండిని ఇలాగా సాఫ్ట్గా కలుపుకొని ఒక 15 మినిట్స్ దాకా మూత పెట్టుకొని వదిలేద్దాం. చూసారు కదండి, ఇక్కడ మనకు మటన్ కర్రీలో ఆయిల్ ఇలా బయటకు వచ్చింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లో మనము వాటర్ వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో మనము 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఇది జస్ట్ ఉడకడానికి 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టుకుందాం. పెట్టుకొని ఒక 6 to 7 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. అది మటను కొద్దిగా ముదిరింది అయితే మనకు టైం ఎక్కువ పడుతుందండి ఉడకడానికి. అది మీరు చూసుకొని పెట్టుకోవాలి. చూసారా, పిండి ఇలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం పూరీలు చేసుకుందాం. ఇలా మనకు పూరికి ఎంత పిండి కావాలనో అంత తీసుకొని పూరి చేసుకుందాము. కొద్దిగా పిండి వేసుకొని ఇలా పెట్టుకొని పూరీలు ఒత్తుకుందాం. అంతేనండి, పూరి మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. పూరీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు కర్రీ ఉడికిందేమో చూద్దామండి. మటన్ ఉడికిందా అని మనం ఇప్పుడు చూద్దాము. ఇదిగోండి, మటన్ ఉడికిపోయింది. చూసారా, మటన్ బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికితే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు ఇంకా గ్రేవీ కొద్దిగా ఇంకా ఎక్కువ కావాలంటే వాటర్ వేసుకొని కొద్దిగా ఉడికించుకోండి. నాకైతే ఈ గ్రేవీ చాలండి. అంతే అండి, టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు మనం పూరి ఆయిల్లో వేయించుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం పూరి కాల్చుకుందాం.
చూసారా పూరి బాగా పొంగింది. ఇప్పుడు సర్వ్ చేస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాకే పూరీలు ఫ్రై చేసుకోవాలండి. లేకుంటే ఆయిల్ అంతా పూరీ పిండి పీల్చుకొని ఆయిలీగా వస్తుంది. ఇలా ఆయిల్ బాగా వేడెక్కాలి. చూసారా బాగా కాలింది కదా పూరి. అంతే అండి, పూరి రెడీ. తీసేసుకున్నాం. అంతే అండి, మన మటన్ కర్రీ విత్ పూరి కాంబినేషన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్. అంతే అండి, నా ఛానల్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.